అందరికి నమస్తే. కేసీఆర్ హాస్పిటల్ పోయిండ్రు. తర్వాత డిశ్చార్జ్ కూడా అయిపోయారు. కానీ కేసీఆర్ హాస్పిటల్ పోగానే కొన్ని మీడియాలు చాలా దారుణంగా వార్తలు ఇచ్చినాయి. చాలా దారుణంగా. ఈరోజు డిశ్చార్జ్ అయిన తర్వాత ఆ వార్తలు చాలా వరకు డిలీట్ చేసినాయి మళ్ళీ. అంటే వార్తలు జస్ట్ వ్యూవర్‌షిప్ కోసం అమ్ముకోవడానికి ఆ మీడియా సంస్థలు అట్లాంటి వార్తలు వేసి ఉండొచ్చు. తర్వాత ఆయన హాస్పిటల్‌లో మళ్ళా వచ్చిన పార్టీ లీడర్లతోని అందరితోని మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ విజువల్స్ అంతా బయటకు వచ్చేసినాయి. ప్లస్ ఆయన హాస్పిటల్‌లో ఉన్న ఏం చేసిండు అనే విషయాలపైన వాళ్ళు ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చిండ్రు. ఏం చేసిండు హాస్పిటల్‌లో కేసీఆర్? హాస్పిటల్‌లో ఉండి ఏం డిస్కస్ చేసిండు? తెలంగాణ గురించి మాట్లాడిండా? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిండా? లేకపోతే ఇంకేమన్నా వేరే పర్సనల్ విషయాలు మాట్లాడిండా? అన్ని విషయాల మీద కూడా వాళ్ళొక ప్రెస్ నోట్ కూడా ఇచ్చిండ్రు. అన్ని విషయాల మీద మనం మాట్లాడదాం. పొన్నం ప్రభాకర్ గారు ఒక విషయం, ఎందుకంటే అసెంబ్లీలో చర్చించాలన్నారు కదా! దానిపైన తోక కూడా ముడిచింది గవర్నమెంట్ ఆల్రెడీ. తోక ముడిచింది. కేసీఆర్ ఎప్పుడైతే దీని మీద చర్చ స్టార్ట్ చేసి ఒక 2 డేస్‌లో బయటకొస్తా, విషయాలన్నీ చెప్తా అన్నాడో, ఖతం గవర్నమెంట్ యూ టర్న్ తీసుకున్నది అసెంబ్లీ సమావేశాల దగ్గర నుంచి. అన్ని విషయాల మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు మనం 2,00,000 సబ్స్క్రైబర్స్ అనే ఒక టార్గెట్‌కి అతి సమీపంలో ఉన్నాం. చాలా దగ్గర సమీపంలో ఉన్నాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆ టార్గెట్ రీచ్ కావడానికి 2,00,000 సబ్స్క్రైబర్స్ దాటనికే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అతి దగ్గరలో ఉన్నాం కాబట్టి. ఇంకా సబ్జెక్ట్‌లోకి పోతే మీకు తెలుసు కేసీఆర్ 72 ఇయర్స్ ఆల్మోస్ట్. ఆ వయసులో మనకు 40 ఏళ్ళకే ఉబ్బసం వస్తుంది. 40 ఏళ్ళకే బీపీ, షుగర్లు అన్నీ వస్తున్నాయి మనకు. 72 సంవత్సరాల పెద్దాయన మన ఇంట్లో ఓ పెద్ద మనిషి ఉంటే ఎట్లుంటదో మనకు తెలుసు. ఆయన హాస్పిటల్‌కి వస్తున్నాడు. హాస్పిటల్‌కి వచ్చిండు అంటే చాలు తెలుసా? ఇక మీడియాలో వికృత రూపం ఆల్రెడీ మొత్తం కట్టలు దించుకొని వస్తదనమాట. నిన్న మొన్న చూసినాం కదా! మహా టీవీ మీద దాడి. అంతకన్నా ముందు మహా టీవీ వాళ్ళు పెట్టిన థంబ్‌నెయిల్స్. మహా టీవీ వాళ్ళు మాత్రమే కాదు, మిగతా వాళ్ళు చాలామంది కూడా అట్లాంటి థంబ్‌నెయిల్స్ పెట్టిండ్రు. కాకపోతే మహా టీవీ మీద అటాక్ తర్వాత థంబ్‌నెయిల్స్ మొత్తం తీసేసిండ్రు. అంటే మనం ఆ దాడి వరకు తెచ్చుకోవద్దు ఎవరమైనా కూడా. ఈవెన్ మా సిగ్నల్ టీవీలో కూడా అట్లాంటి థంబ్‌నెయిల్స్ పెడితే అటాక్ చేస్తారు. ఎవరైనా అటాక్ చేస్తారు. మేము ఎవరి మీదో ఒకవేళ కేసీఆర్ మీద అట్లాంటి థంబ్ పెడితే ఊరుకుంటారా ఆళ్ళు? వాళ్ళు వార్నింగ్ ఇస్తారు. అట్లా ఉంటది. కాబట్టి ఇవన్నీ చాలా చాలా వ్యవహారాలు జరిగినాయి. జస్ట్ కేసీఆర్ హాస్పిటల్‌కి పోవడంతోనే ఇవన్నీ జరిగినాయి. హాస్పిటల్‌కి పోవడంతోనే. తర్వాత ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్, ఆయనేమి ఇయ్యలే స్టేట్మెంట్. జస్ట్ హాస్పిటల్‌లో హాల్‌లో వాళ్ళ పార్టీ లీడర్‌తో కూర్చొని సమావేశమై ఏం డిస్కస్ చేసిండో పేపర్‌లో వార్త రాగానే ప్రభుత్వం మొత్తం బోల్తా కొట్టింది. తోకలేని పిట్టలాగా ఆహ్, మొన్నటిదాకా అసెంబ్లీ సమావేశాలు పెడతాం, బట్టలు ఇప్పుతాం, దేక్లేంగి అన్నోళ్ళు అసెంబ్లీ సమావేశాలు పెట్టే విషయంలో యూ టర్న్ తీసుకున్నారు. ఏమైందంటే మీకు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తా నేను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తా అంటే ఇంగో ఇదొక తమ్ము. ఇదిగోండి. వీళ్ళు ఎవరు పెట్టింరంటే తొలివేలు వాళ్ళు పెట్టిండ్రు. ఏమని పెట్టింరంటే, నేను క్షేమంగానే ఉన్న, కేసీఆర్ వీడియో వైరల్. ఈ కేసీఆర్ వీడియో ఇది ఇప్పటిది కాదు. ఆయన బాత్రూమ్‌లో కింద పడ్డప్పుడు ఒక 3, 4 రోజుల తర్వాత నేను క్షేమంగానే ఉన్నా, ఎవరు ఆందోళన చెందొద్దని ఇస్తే అది ఇప్పుడు ప్లే చేస్తున్నారు. ఇది ఈ వీడియో వైరల్ అయితుంది అని. పేరుకు వీడియో వైరల్. కానీ పెట్టింది వాళ్ళే. ఎందుకు పెట్టిర్రంటే ఇగో ఇట్లా దీన పరిస్థితిలో ఉన్నాడు కేసీఆర్ అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. తొలి వెలుగు వాళ్ళు పెట్టిన వీడియో ఇది. ఇక ఇట్లాంటివే చాలా చాలా ఉన్నాయి థంబ్‌నెయిల్స్. చూడండి ఒకసారి. కేసీఆర్‌కు సీరియస్ క్వెషన్ మార్క్. అంటే తెలవకుండానే సీరియస్ అని రాసిండ్రా? సీరియస్ అంటే సీరియసే, మళ్ళీ క్వెషన్ మార్క్ ఎందుకు? కేసీఆర్‌కు సీరియస్. కల్వకుంట్ల ఫ్యామిలీలో టెన్షన్. క్వెషన్ మార్క్ అది కూడా. అంటే వాళ్ళు టెన్షన్ పడుతుండ్రో లేదో కూడా వీళ్ళకి తెలవదు. అదే తొలి వెలుగు. కేసీఆర్‌కు సీరియస్ క్వెషన్ మార్క్. ఆయనకు సీరియస్ ఉందో లేదో కూడా తెలవదు. అంటే కనీసం ఒక సమాచారం సేకరించి వార్త. ఒక్కొక్క వార్తకు ఒక్కొక్క గ్రావిటీ ఉంటది. మీడియాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయాలు. కానీ ఆపుకోలేకపోతున్నారు. ఏందో కేసీఆర్ హాస్పిటల్‌కి వస్తే ఇంక కేసీఆర్ తిరిగి రావద్దని కోరుకున్నట్టే చేస్తున్నారు. ఇంగో ఇట్లాంటి తమ్ములు. క్వెషన్ మార్క్ తమ్ములు. తర్వాత అదొక్క తంబే కాదు. అట్లాంటివి చాలా ఉన్నాయి. కేసీఆర్ పరిస్థితి చూసి బోరున ఏడ్చిన కవిత. డాక్టర్ ఫైనల్ రిపోర్ట్ చూసి అంట. ఇగో కవిత కేసీఆర్ దగ్గర ఏడ్చినట్టుగా ఫోటోలు పెట్టిండ్రు. ఈ ఫోటోలు కూడా అప్పటివే. వెంటిలేటర్ మీద ఉన్నట్టు పెట్టిండ్రు. కేసీఆర్ వెంటిలేటర్ మీద ఉన్నట్టు ఒక ఫోటో ఎప్పటిదో అప్పటిది. ఆయన బాత్రూమ్‌లో కింద జారిపడి ఇరిగింది కదా! అప్పుడు పెట్టిన అప్పటి ఫోటోలు తీసి ఇప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టిండ్రు. ఇగో చాలా దీన పరిస్థితిలో ఉన్నట్టు, ఇంక కేసీఆర్ బతకడమే కష్టం అన్నట్లు, ఇక ఆల్మోస్ట్ ఇంక అయిపోయింది అన్నట్లుగా ఇట్లాంటి థంబ్‌నెయిల్స్. అసలు ఎప్పుడు పెట్టిర్రో తెలుసా ఇది? 14 అవర్స్ బ్యాక్ పెట్టిండ్రు. 14 అవర్స్ క్రితం అసలు కవిత హాస్పిటల్‌కే పోలేదు. కవిత హాస్పిటల్‌కి పోయింది జస్ట్ శనివారం నాడు మధ్యాహ్నం పోయింది. అంటే కొన్ని గంటల క్రితం పోయిండ్రామె. పోయి ఏడ్చినట్టు మరి ఎక్కడ వాళ్ళు ఎక్కడ నోట్ చేయలేదు. అసలు ఈ ఈ ఈమె ఏడుస్తున్న
ఈ ఫోటో ఎక్కడి నుంచో తీసుకొచ్చి దీనికి పెట్టేశారు. ఇది ఎవరు పెట్టారంటే మనం టీవీ తెలుగు వాళ్ళు పెట్టారు. మనం టీవీ అంటే ఆల్మోస్ట్ సుమన్ టీవీ వాళ్ళది. నిన్న మొన్న మహా టీవీ వంశీని ఇంటర్వ్యూలు బాగా చేశారు కదా వాళ్ళు పెట్టిన తంబిది. తర్వాత ఆర్టీవీ వాళ్ళు పెట్టిండ్రు. నానా ఎలా ఉన్నావు యశోద కవిత ఆమె ఏడుస్తున్న ఫోటో. ఎక్కడ ఫోటోలు అవన్నీ హాస్పిటల్ బెడ్లో. అసలు కేసీఆర్ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు ఫోటోలు రాలేదు బయటికి. కానీ మొత్తం ఏదో అయిపోతున్నట్లుగా వీలేదో కోరుకుంటున్నట్లుగా 24 గంటలుగా ఆసుపత్రిలో కేసీఆర్ టెన్షన్లో కేటీఆర్ ఫ్యామిలీ టెన్షన్లో ఉందంట. 24 గంటల ఆసుపత్రిలో కేసీఆర్ అంట. ఇక చూడండి ఎట్లాంటి ఫోటో చేసిండ్రు. ఇట్లాంటి వేస్తే దాడులు జరుగుతాయి, దాడులు జరిగిన తర్వాత దాడులు జరిగాయి అంటారు. ఇవాళ కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు పోయి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేశారు. ఐ డ్రీమ్ పైన కంప్లీట్ చేశారు. వాళ్ళు ఏదో ఫోన్ ట్యాపింగ్ విషయంలో లేనిపోయిన విషయాలు మాట్లాడిందంటే ఒక యాంకర్ మీద ఒక అడ్వకేట్ మీద ఆడ మాట్లాడిన అడ్వకేట్ మీద వాళ్ళు చేసిండ్రు. అసలు రేవంత్ రెడ్డి సీఎంఓ నుంచి ఒక ట్వీట్ పెట్టింది మీకు తెలుసు హాస్పిటల్ జైన్ కాగానే. ఆ ట్వీట్ చూస్తేనే అదేదో విటకారంగా పెట్టినట్టుగా ఆ శబ్దం వినిపించింది బయటికి. విటకారంగా అంటే ఎప్పుడు బూతులే కదా, ఎప్పుడు శాపనార్థాలే కదా కేసీఆర్కి రేవంత్ రెడ్డి పెట్టినవి. కానీ ఒకసారిగా సీఎంఓలో రేవంత్ రెడ్డి పర్సనల్గా ఏం పెట్టలేదు, సీఎంఓ అంటే అది అఫీషియల్. దానిలో కేసీఆర్కు మంచి వైద్యం అందించాలని రేవంత్ రెడ్డి కోరుకున్నారు. అది అనే వరకు ఎప్పుడు శాపనార్థాలు పెట్టే వరకు నువ్వు బాగుండాలని కోరుకుంటే ఎట్లుంటుంది అమ్మా ఆహా అన్నట్టే ఉంటుంది కదా ఎవరికైనా. సహజం, ప్రకృతి సహజం అది అట్లే అనిపించింది. బండి సంజయ్ దుర్గమ్మను కోరుకుంటున్న కేసీఆర్ కోరుకోవాలంటేనే అదే ఒక సెటరికల్గా అనిపించింది. సెటరికల్గా మాట్లాడుతున్నారేమో వీళ్ళు అనిపించింది. అంటే కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని వీళ్ళకు ఉందా? కేసీఆర్ ఎవరైనా సరే నాట్ ఓన్లీ కేసీఆర్, అవతల మనిషి ప్రత్యర్థి అయినా శత్రువు అయినా సరే మన తెలంగాణలో మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఆయన మంచిగా ఉండాలి, మనం ఆయనతో కొట్లాడాలి. అంతేగాని శత్రువు చచ్చిపోవాలి, శత్రువు మొత్తం పోవాలి, ఇంకా ఉండనే ఉండొద్దు అన్నట్టు ఎవరు కోరుకోరు. అది మన తెలంగాణ సాంప్రదాయం కూడా కాదు. మన శత్రువు అయినా ఇంటి ముందరకు వస్తే నీళ్ళు ఇస్తాం, అన్నం పెడతాం, ఏమైనా సాయం చేస్తే సాయం అవసరమైతే సాయం కూడా అందిస్తాం అవసరమైతే. ఎందుకంటే అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు. కానీ వీళ్ళు మాత్రం ఇట్లాంటి దానితో నా పండుగ చేసుకున్నారు. వాళ్ళ పండుగ ఏందో అర్థం కాదు. ఈ పండుగ తర్వాత ఇవి వచ్చినాయి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ హాస్పిటల్లో, ఇది యశోద హాస్పిటల్లో ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకున్నాడో జాయిన్ అయినా మరుసటి రోజు, హాస్పిటల్లో జాయిన్ అయినా మరుసటి రోజు, ఇది గురువారం నాడు జాయిన్ అయ్యాడు, శుక్రవారం నాడు ప్రోగ్రామ్ ఇది. వీళ్ళ పార్టీ లీడర్లు అందరూ ఉన్నారు ఇక్కడ, అందరు కనిపిస్తున్నారు, ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరు కనిపిస్తున్నారు ఇక్కడ. చిరుమర్తి లింగయ్య కనిపిస్తున్నాడు, హరీష్ రావు కేటీఆర్ అక్కడ కూర్చున్నారు, పార్టీ లీడర్లు చిరుమల రాకేష్ కనిపిస్తున్నాడు, వాసుదేవ్ రెడ్డి కనిపిస్తున్నారు, ఇక అందరు ఉన్నారు ఇక్కడ. ఆ పార్టీకి పొద్దుగాలేసి ఉండే బాలకృష్ణ కనిపిస్తుండు, బి లక్ష్మారెడ్డి, ఉప్పల్, తలసారి శ్రీనివాస్ యాదవ్, అందరూ ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు. ఏకంగా వీడియోలే వచ్చినాయి అనుకో, అట్లాంటి అన్ని వీడియోలు కూడా పెట్టుకొచ్చి ఇవన్నీ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇట్లాంటి ఇందాక చూపించదు ఈ తమ్నెల్స్ ఇప్పటికి ఉన్నాయి. ఇంతకన్నా దారుణమైన తమ్నెల్స్ ఉండే అవన్నీ తీసేసిండ్రు. ఆ తమ్నెల్స్ మొత్తం పీకేసారు ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత. అంటే తెలుసుకోకుండానే రిపోర్టింగ్ చేయడం అనమాట. తెలుసుకొని రిపోర్టింగ్ చేయడం వేరు, మనలో ఉన్నది మనలో ఏమనుకుంటే అది పెట్టడం అది వేరు. ఆ రిపోర్టింగ్ ప్రస్తుతం జరుగుతుంది. దాని మీద చెప్పినా కదా వాళ్ళు కంప్లైంట్ కూడా చేస్తున్నారని. అట్లా మీడియా వికృత రూపం ప్రదర్శించింది. కేసీఆర్ హాస్పిటల్కి పోతే కూడా ఆయనకు షుగర్ లెవెల్స్ ఎక్కువ అయ్యి సోడియం లెవెల్స్ తక్కువైనాయి, సంథింగ్ డాక్టర్స్ ఇచ్చిన బులెటిన్ అది. వాళ్ళు బులెటిన్ ఇచ్చిన తర్వాత కూడా తీసేయాలి ఆ తమ్నెల్స్, గట్లే పెట్టి నడిపించారు. కేసీఆర్ ఎప్పుడైతే ఈ వీడియోలు బయటకు వచ్చినామో అప్పుడు తీసేసిండ్రు. కానీ తెలుసుకొని కూడా పెట్టవచ్చు, బీఆర్ఎస్ ఆఫీస్కోవచ్చు, వాళ్ళని అడగవచ్చు. ఈ పొజిషన్లో నాట్ ఓన్లీ కేసీఆర్, ఏ పార్టీ లీడర్ ఉన్నా, లీడరే కాదు ఎవరున్నా కూడా మనం అట్లాంటి తమ్నెల్స్ పెట్టడంతోన ప్రజలకు ఏం చెప్తున్నట్లు, ఆయన పైన అయిపోయిందని చెప్తున్నట్లే కదా. అది ఎవరు కోరుకున్నారో ఎవరి కోసం చేసినారో తెలియదు. కానీ కొన్ని ఛానల్స్ అట్లాంటి ప్రయత్నాలను కూడా చేసినాయి. రైట్. తర్వాత ఇక్కడ సమావేశంలో ఏం చర్చ జరిగిందనే విషయం పైన వాళ్ళు ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. ఏం అడిగిండు, ఏమవుతుంది తెలంగాణలో, నీళ్లు ఉన్నాయా, నిప్పులు ఉన్నాయా, తెలంగాణ రైతులకు యూరియా అందుతుందా, ఏం జరుగుతుంది తెలంగాణలోనే అందరితో మాట్లాడినారు. మీ జిల్లాలో ఏమవుతుంది, మీ కాన్స్టిట్యున్సీలో ఏమవుతుంది, అక్కడేంది ఇక్కడేంది అని అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. వచ్చిన ఈ పార్టీ లీడర్తో అందరితో మాట్లాడి ఆ వివరాలను తీసుకున్నాడు. సరే, ఒక పొలిటీషియన్ హాస్పిటల్లో ఉన్న అట్లాంటి అడిగి తెలుసుకోవడం అనేది కూడా ఒక మంచి పరిణామమే, ఎందుకంటే ప్రతిపక్ష నేత కూడా కాబట్టి. ఇప్పుడు ఏమైంది, అవన్నీ అయిపోయినాయి. ఇక బనకచర్ల విషయంలో కూడా ఇప్పటిదాకా కేసీఆర్ స్పందించలేదు. నిజానికి కూడా రేవంత్ రెడ్డే స్పందిస్తున్నాడు. రేవంత్ రెడ్డే కేసీఆర్ భుజాల మీద తుపాకీ కాదు, భుజాల మీద ఎక్కి చంద్రబాబుకు లడ్డు తినిపిస్తుండు. ఇంతకుముందు కూడా చెప్పినా నేను.
అంటే కేసీఆర్ పేరు చెప్పి చంద్రబాబుకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించింది. వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ గానీ, వాళ్ళు చెప్తున్న ప్రెస్ మీట్లు గానీ, వాళ్ళు ఇస్తున్న ప్రెస్ నోట్లు గానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి రాస్తున్న లేఖలు, పూలపాన్పుతో కొడుతూ లేఖలు రాయడం గానీ, ఇవన్నీ చూస్తే ఇది జరిగిపోతది అని కూడా అన్నాడు మొన్న రేవంత్ రెడ్డి. ఇది ఆగదు. వాళ్ళు మంచిగున్నారు అయిపోతదని కూడా చెప్పేసిండు. ఇదంతా కేసీఆర్ పెట్టిన రాచపుండు అని కూడా చెప్పేసిండు. దానిపైన కేసీఆర్ ఏమన్నాడంటే 2 డేస్‌లో వస్తా. వచ్చి దీని మీద అన్ని వివరాలు ఇస్తా. వీళ్ళకు ఇరిగేషన్ మీద ఏమాత్రం అవగాహన లేదు అని ఆయన స్టైల్‌లో ఆయన మాట్లాడేసిండు. అవన్నీ కూడా బయటకొచ్చినాయి వార్తలు. వచ్చిన తర్వాత అంటే దాని అర్థం ఏంది? ఆయన వస్తాడు. 2 రోజులు కాకపోతే 3 రోజులకో, 4 రోజులకో వస్తాడు. ఖచ్చితంగా కేసీఆర్ స్పందించాల్సిందే. దీనికన్నా ముందు రేవంత్ రెడ్డి ఒక 4 డేస్ బ్యాక్ ఒక సవాల్ విసిరిండు. దాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అసెంబ్లీలో చర్చిస్తాం. 2 డేస్ అసెంబ్లీ పెడతాం. ఓ రోజు కృష్ణా మీద, ఓ రోజు బనకచెర్ల మీద, గోదావరి మీద పెడతాం. రావాలి కేసీఆర్ అన్నాడు. సరే కేసీఆర్ వస్తాడో, కేసీఆర్ పార్టీలో ఉన్నోళ్ళు వస్తారో, ఎవరెవరు వస్తారు. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లకో, లేకపోతే వాళ్ళు వదిలిన సవాలుకో, వాళ్ళకున్న అనుమానాలకో, వాళ్ళకు అవగాహన లేకపోవడంతోనో మిగతా వాళ్ళు అవగాహన కల్పిస్తామన్నారు. సరే 2 రోజులు కాదు 5 రోజులు పెట్టాలని హరీష్ రావు కౌంటర్ ఇచ్చింది దానికి. ఇప్పుడు కేసీఆర్ వస్తానగానే పొన్నం ప్రభాకర్ మాట్లాడాడు మీడియాతోన. మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు. ఆయన ఏమంటాడు? అసెంబ్లీ పెట్టాలంటే యాక్చువల్ ప్రొసీజర్ చెప్తున్నా నేను. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడైనా గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. గవర్నమెంటే పెట్టాలన్నా వద్దా, ఏం ఎజెండా పెట్టాలని కూడా గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. ప్రతిపక్ష నేత చెప్తేనో, ప్రతిపక్ష పార్టీలు చెప్తే ఎవరు ఇనేకాలాలు పోయినాయి. బీఎస్సీ సమావేశం నడుస్తుంది. ఎన్ని రోజులు నడవాలి, ఏం మీద చర్చ చేయాలని. అసలు దానిలో జరిగే చర్చకు బయట అసెంబ్లీ నడిచే తీరుకు సంబంధమే ఉండకుండా పోయింది. ఇప్పుడు ఏమంటాడు పొన్నం ప్రభాకర్ గారు? అసెంబ్లీ సమావేశాలు పెట్టాలంటే కేసీఆర్ స్పీకర్కి లేఖ రాయాలంట. కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ రాస్తే అసెంబ్లీ సమావేశాలు పెడతారా? ప్రభుత్వం తలుచుకుంటే పెడుతుంది. ప్రభుత్వం అనుకుంటే పెడతారు అసెంబ్లీ సమావేశాలు. అంతేగాని స్పీకర్ అనుకుంటూ కూడా పెట్టలేడు. ఖచ్చితంగా గవర్నమెంటే ప్రపోజల్ స్టార్ట్ చేయాలి, అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి. కానీ కేసీఆర్ లేఖ రాస్తే మేము అసెంబ్లీ సమావేశాలు పెడతామని ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిండు. కేసీఆర్ 2 డేస్లో మాట్లాడుతా అన్న తర్వాత నిజానికి కూడా పెద్ద చర్చ ఏంటంటే కేసీఆర్ వచ్చిన తర్వాత దానిలో చాలామందికి ఓపెన్గా తెలుసు. ఇంకా తెలంగాణ జనాలకు చాలా నిజాలు తెలవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఇచ్చిన ప్రపోజల్, కేసీఆర్ 2016లో ఒక ప్రపోజల్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి 2016లో ఒక ప్రపోజల్ ఇచ్చిండ్రు అక్కడ ఢిల్లీలో. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని పటాలెక్కిచ్చే ప్రయత్నం చేసిండ్రు, కానీ కాలే. ఏంటంటే ఉమ్మడి రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఒక ప్రాజెక్ట్ కట్టుకోవాలి. ఆ ప్రాజెక్టుతోన మనకు నాగార్జున సాగర్, శ్రీశైలం బ్యాక్ వాటర్, అట్లా పాలమూరు రంగారెడ్డికి మొత్తం కృష్ణా బేసిన్లకు గోదావరి నీళ్ళు తీసుకొని పోవాలి అనేది కేసీఆర్ ఇచ్చిన ప్రపోజల్. ఇప్పుడు ఆ ప్రపోజల్ లేదు. చంద్రబాబు చేస్తున్న పని ఏంటంటే మనోళ్ళ సాయంతోనే చేస్తున్నారు, దానిలో ఏం డౌట్ లేదు. డైరెక్ట్ అక్కడ నుంచి పోలవరంకి వెళ్ళి నీళ్ళు తీసుకొని పోయి అక్కడికనే వాళ్ళే వాడుకుంటారు. మన తెలంగాణకి సంబంధం లేదు. ప్లస్ పోయే నీళ్ళు మనయి. ఫస్ట్ ఉన్న ప్రపోజల్ ఏమో ఆ కిందికి పోయే వరద జలాలు మొత్తం కూడా అందరికీ 2 తెలుగు రాష్ట్రాలకు, మీరు రాయలసీమ కన్నా వాడుకోండి, ఎక్కడన్నా వాడుకోండి. మాకు ఈ కృష్ణా బేసిన్లో ఎక్కడెక్కడ నల్గొండ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇలా కృష్ణా బేసిన్లో ఎక్కడెక్కడ ఏమున్నాయో ఆ ప్రాజెక్టులకు కూడా గోదావరి నీళ్ళు తీసుకొచ్చే విధంగా ఉమ్మడి రాష్ట్రాలు సగం డబ్బులు పెట్టుకొని ప్రాజెక్టు కట్టాలనేది కేసీఆర్ ప్రపోజల్. వీళ్ళ ప్రపోజల్ ఏమో డైరెక్ట్గా తీసుకొని పోయి వాళ్ళు వాడేసుకోవాలని. ఇట్లా కేసీఆర్ వచ్చి పెడతారనగానే గవర్నమెంట్ అసెంబ్లీ సమావేశాల విషయంలో డైలమాలో పడ్డది. డైలమాలో పడి కేసీఆర్ లేఖ రాస్తేనే అసెంబ్లీ సమావేశాలు పెడతాం, లేకపోతే పెట్టమని. చంద్రబాబునేమో వీళ్ళే పిలిచి మీటింగ్ పెడతారంట. చంద్రబాబుకు వీళ్ళే రెడ్ కార్పెట్ వేసి పిలిచి సమావేశాలు పెట్టి ఓ సమావేశం పెట్టుకొని ఆయనతో చర్చిస్తారంట. ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చించాలంటే కేసీఆర్ లేఖ రాయాలంట స్పీకర్కు. అక్కడనే వీళ్ళ ఉదాసీనత ఏంది, తెలంగాణ విషయంలో వీళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంది, చంద్రబాబు కట్టే ప్రాజెక్టులో వీళ్ళకున్న వ్యవహారం ఏంది, ఇవన్నీ కూడా తేటతెల్లం అయిపోయినాయి. ఇప్పుడు కేసీఆర్ 2 డేస్లో వస్తాడో, 3 డేస్లో వస్తాడో, 4 డేస్లోనో వస్తాడు. మీరు అసెంబ్లీ సమావేశాలు పెట్టినా పెట్టకపోయినా ఆయన చెప్పాల్సిన విషయాలు, ఆయన చెప్పే విషయాలు పెడతాడు. ఆయన చెప్తాడు, విషయాలు చెప్తాడు. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు బనకచెర్ల మీద, ఆయన ఏదో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాల మీద ఆయన నోరు విప్పాలనుకుంటున్నాడు ఎన్నో రూపంలో. అనుకున్న లోపలనే ప్రభుత్వం ఇట్లా ఉల్టా పల్టా అయిపోయింది, మొత్తం కింద మీద పడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్లో డిస్కషన్ ఏంది, కేసీఆర్ వచ్చి మొత్తం చెప్పేస్తే అది మొత్తం జనాలకి పోతుంది. అది చెప్పేస్తే వీళ్ళ బండారం అంతా బయటపడుతుంది. వీళ్ళ బండారం అంతా బయటపడినాక జనాలు ఇంకోలాగా మాట్లాడుకుంటారు. ఇప్పటికే వీళ్ళు నమ్ముతలేరు. ఇప్పటికే వీళ్ళు చంద్రబాబుకు సహకరించే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అనేదే బయటకు వచ్చిన పొగ. ఆ పొగను కేసీఆర్ వస్తే పొగ పోతుంది. అవన్నీ ఆ కమ్ముకున్న పొగలన్నీ పోతాయి. ఆ కమ్ముకున్న పొగలు పోతే మళ్ళీ మళ్ళీ రాళ్ళు తేలుతాయి, రప్పలు తేలుతాయి, వీళ్ళ బండారం అంతా బయటపడతాను ఒక భయంతోన ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు కేసీఆర్ వచ్చే లోపలే మనం ఏం చేయొచ్చు అని ఒక గత్తర బిత్తర వ్యవహారం అంతా కూడా ప్రస్తుతం ప్రభుత్వంలో నడుస్తున్నది. ఇక కేసీఆర్ వచ్చినాక ఆయన చెప్పిన తర్వాత వ్యవహారం మళ్ళీ మాట్లాడదాం మనం. బట్ ఒక అంశం మీద డిస్కషన్ చేయాలనుకున్నప్పుడు, అసెంబ్లీ సమావేశాలు పెట్టాలనుకున్నప్పుడు ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలనే విషయంలో వీళ్ళు తప్పుదోవలో ఉన్నారు, వీళ్ళు తప్పుగా వ్యవహరిస్తున్నారు అనేది మాత్రం క్లియర్గా అర్థమైంది. మన మీడియా అట్లే ఉన్నది, మన గవర్నమెంట్ అట్లే ఉన్నది. జనాలకు నిజాలు చెప్పే
అవకాశం కూడా లేకుండా కనీసం అసెంబ్లీ సమావేశాలు కూడా పెట్టేందుకు ప్రభుత్వం ధైర్యం చేస్తలేదంటేనే దీనిలో వాస్తవం ఏందనేది జనాలకు ఈజీగా అర్థమయ్యే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.